మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఏ ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, అలాగే ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశుల వారికి సంపూర్ణంగా అన్ని రంగాల్లో ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం లేదు కాబట్టి ఆఫీసులో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. వృషభ రాశి వాళ్ళు సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. బాస్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. బాస్తో మాట్లాడుతున్నా, కొలీగ్స్తో మాట్లాడుతున్నా కొంచెం అప్రమత్తంగా ఉండండి. గొడవలకు వెళ్ళకండి. పరిస్థితులను బట్టి ప్రవర్తిస్తూ ఉండండి. ఎక్కువ కష్టపడ్డా కూడా మీకు రావాల్సినటువంటి గుర్తింపు ఆఫీసులో కొంచెం ఆలస్యంగా వస్తూ ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వృషభ రాశి వాళ్ళకు కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే తండ్రి వైపు బంధువులతో కూడా కొంచెం అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. రవి బలం లేదు కాబట్టి ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకాన్ని కానీ ప్రతిరోజు చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సూర్యుడికి సంబంధించిన మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనే 12 నామాలు రోజు స్నానం చేశాక ఒకసారి చదువుకుంటూ రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళల్లో ఎర్రపూలు కొన్ని కలిపి తూర్పు వైపు తిరిగి అర్ఘ్యం వదిలిపెట్టండి. అర్ఘ్యం ఇవ్వటం, నామాలు చదువుకోవటం చేయలేని వాళ్ళు ఓం సవిత్రే నమః అనే మంత్రం మాత్రం రోజు 12 సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. ఆఫీసులో టెన్షన్స్ అన్నీ తొలగిపోతాయి. అలాగే తండ్రి వైపు బంధువుల వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడచ్చు. రాజకీయ పరంగా కూడా బాగుంటుంది. అలాగే బుధుడు ఈ 10 రోజుల్లో 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా యోగించవు. అంటే వృషభ రాశి వాళ్ళకి బుధుడి బలం లేదు. బుధుడు విద్యాకారకుడు, వ్యాపారకారకుడు కాబట్టి విద్యార్థులు వృషభ రాశి వాళ్ళు బాగా కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి. లేకపోతే మంచి ర్యాంకులు రావటం కష్టం. అలాగే వ్యాపారంలో ఉన్న వృషభ రాశి వాళ్ళు కూడా కొత్త కొత్త పథకాలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అప్పుడే వ్యాపారంలో రాణించగలుగుతారు. నిరుద్యోగులు కూడా ఎంతో బాగా కష్టపడి ఇంటర్వ్యూ చేస్తే తప్ప కొత్త జాబ్ రావటం కష్టంగానే ఉంటుంది. బుధుడి బలం లేదు కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని ఒడిదుడుకులతోనే ఫలితం అనేది కనిపిస్తుంది. బుధుడి బలం పెరగాలంటే నానబెట్టిన పెసలు గోమాతకు ఒకసారి తినిపించండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానంగా ఇవ్వండి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి వృషభ రాశి వాళ్ళు బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. సంకటనాశక గణేశ స్తోత్రం వినండి. గణపతి మంత్రాన్ని రోజు చదువుకోండి. ఓం గం గణపతయే నమః రోజు 21 సార్లు చదువుకుంటే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే వృషభ రాశి వాళ్ళ కుజుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగము, హోటల్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి అంత గొప్పగా ఉండదు. సాధారణ ఫలితాలే కనిపిస్తూ ఉంటాయి. సాధారణ లాభాలే ఉంటాయి. అలాగే బ్యాంక్ లోన్లు రావటం కూడా కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం వినండి. కుజుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 9వ స్థానంలో ఉన్నాడు. తర్వాత 5 రోజులు 10వ స్థానంలో ఉన్నాడు. మొదటి 5 రోజులు చాలా అద్భుతంగా ఉంటుంది. మొదటి 5 రోజుల్లో కూడా 9వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. కానీ తర్వాత 5 రోజుల్లో 10వ స్థానంలో శుక్రుడి వల్ల జాబ్‌లో కొన్ని టెన్షన్స్ వచ్చే అవకాశం ఉంది.
కళారంగంలో ప్రతికూల ఫలితాలుంటాయి. లైఫ్ పార్ట్నర్‌తో కూడా కొన్ని ఇబ్బందులుండే అవకాశం ఉంది. కాబట్టి శుక్రుడి బలం పెరగాలంటే ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయండి. శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి 6 నుంచి 10 మధ్యలో రోజు 21 సార్లు ఈ మంత్రం చదువుకోండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. శుక్రుడి బలం పెరుగుతుంది. అప్పుడు 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా వృషభ రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ప్రధానంగా రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. శుక్రుడు మొదటి 5 రోజుల్లో మాత్రమే వృషభ రాశికి యోగిస్తున్నాడు కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య దిష్టి దోషం. దిష్టి దోషం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. నరుడి దృష్టికి నల్లరాళ్ళు కూడా పగులుతాయని సామెతే ఉంది. దిష్టి దోషం సులభంగా పోవాలంటే ఏం చేయాలి? ఒక మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ. ఇది మంత్రం. ఎప్పుడైనా మీకు దిష్టి దోషం తగులుతుందనే అనుమానం వస్తే చాలు ఈ మంత్రాన్ని కనీసం 11 సార్లు చదువుకోండి. ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ. వెంటనే దృష్టి దోష తీవ్రత మొత్తం కూడా తగ్గిపోతుంది. ఈ మంత్రాన్ని పురుషులు చదువుకోవాలి. మరి స్త్రీలైతే ఏం చేయాలి? స్త్రీలైతే శాబర మంత్రం చదువుకోండి. ఆ శాబర మంత్రం ఏంటంటే ఓం డడడం. దీన్ని శాబర మంత్రం అంటారు. ఓం డడడం. స్త్రీలు ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకోండి. అప్పుడు దృష్టి దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే దిష్టి తగలకుండా ఉండాలంటే ఎవరైనా సరే ఎడంకాలికి నల్లదారం కట్టుకోండి. అప్పుడు దిష్టి దోషం తగలదు. అలాగే చాలామందికి దృష్టి దోషం వల్ల ఇంట్లో సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎదుటి వాళ్ళ ఏడుపు దిష్టి ఇంటి మీద పడుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మం పై భాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోండి. అయితే చాలా మందికి సందేహం ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్వామి పాదాల కింద శనేశ్వరుడు ఉంటాడు. మరి శని కింద నుంచి ఇంట్లోకి వెళ్ళినట్లు అవుతుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో మీరు ఎలా పెట్టుకోవాలంటే మీ ఇంటి గుమ్మం పై భాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకునేటప్పుడు మీరు నడిచే విధంగా కాకుండా గుమ్మం పైన కొంచెం పక్కకు పెట్టుకోండి. మెయిన్ ఎంట్రన్స్ పై భాగంలో బయట వైపు కొంచెం పక్కకు పెట్టుకొని మీరు దాని కింద నుంచి కాకుండా ఇటుపక్కగా నడవండి. అప్పుడు ఆ ఫోటో వల్ల ఇంటికి దిష్టి తగలదు, మీరు స్వామి కింద నుంచి నడిచినట్లు కూడా అవ్వదు. అలాగే కలబందను మంగళవారం కుజహోరలో తగిలించుకోండి. మంగళవారం పొద్దున 6 నుంచి 7 మధ్యలో కుజహోరలో కలబంద తలకిందులుగా వేలాడదీయండి. కలబంద తలకిందులుగా ఎందుకు వేలాడదీయాలి? తలకిందులుగా వేలాడదీసినప్పుడు కలబందకుండే ముళ్ళు మనం నడిచేటప్పుడు జుట్టుకు తాకినట్లయితే జుట్టు ద్వారా చాలా వరకు కలబంద మొత్తం కూడా మనకున్న దోషాలు లాగేస్తుంది. శని దోషాలు, దిష్టి దోషాలు కలబంద లాగేస్తుంది. అందుకే కలబంద ఎప్పుడు ఇంటి గుమ్మానికి మంగళవారం కుజహోరలో రివర్స్లో వేలాడదీయాలి. అప్పుడు మనం ఎప్పుడు ఇంట్లోకి వస్తున్నా బయటికి వెళుతున్నా దానికి ఉన్న ముళ్ళు మన జుట్టుకు తాకుతూ ఉంటాయి. జుట్టు నుంచి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కలబంద లాక్కుంటుంది. అలాగే గుమ్మడికాయ ఖచ్చితంగా ఒక్కసారైనా అమావాస్య రోజు తెల్లవారుజామున 5ంటికి ఇంటి గుమ్మం ముందు కట్టండి. గుమ్మడికాయ అమావాస్య రోజు తెల్లవారుజామున 5ంటికి ఇంటి గుమ్మం ముందు వేలాడదీస్తే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. దిష్టి దోషాన్ని బాగా లాగేసే శక్తి ఉంటుంది. దీంతో పాటుగా 1 కేజీ పటిక కూడా, పటిక అంటే ఆలం, 1 కేజీ పటిక ఎర్రబట్టలో మూట కట్టి ఆ మూటను ఇంటి గుమ్మానికి మంగళవారం కుజహోర పొద్దున 6 నుంచి 7 మధ్యలో వేలాడదీయండి. ఇవి చేసుకుంటే ఇంటికి దిష్టి తగలదు. మంత్రం చదువుకుంటే మీ ఒంటికి దిష్టి తగలదు. అలాగే దిష్టి బాగా తగులుతుంది అనుకున్న వాళ్ళు మంగళవారం శుక్రవారం ఇంట్లో సాంబ్రాణి పొగ వేయటంతో పాటుగా స్నానం చేసే నీళ్ళల్లో ఉప్పు కణికలు 2 వేసుకొని స్నానం చేస్తూ ఉండండి. రాళ్ళ ఉప్పు కణికలు 2 నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తూ ఉంటే ఎలాంటి దిష్టి మీకు తగలదు. ఈ నియమాలు పాటించండి, దృష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే బాగా దిష్టి ఎక్కువ ఉన్నప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళాలంటే నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళాలి. నరసింహస్వామికి దృష్టి దోష నివారణ తొందరగా చేసే శక్తి ఉంటుంది. కాబట్టి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారి ఆలయంలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి రండి. అప్పుడు దృష్టి దోషం నుంచి బయటపడవచ్చు. దిష్టి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు,
10 రోజుల ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.